గైస్ యూట్యూబ్ అనేది ఒక అప్డేట్ మీద అయితే టెస్ట్ అయితే చేస్తుందనమాట. ఈ అప్డేట్ అనేది గుడ్ అప్డేట్ అనాలో లేదా బ్యాడ్ అప్డేట్ అనాలో అర్థం కావట్లేదు అనమాట. సో మీరే కామెంట్ సెక్షన్లో ఈ అప్డేట్ మొత్తం క్లియర్గా విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. సో ఈ అప్డేట్ ద్వారా ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ నుంచి నిన్న మొన్న క్రియేట్ చేసిన ఛానల్స్లో కూడా వ్యూస్లో అయితే డిఫరెన్స్ అయితే కనిపించబోతుంది. సో ఈ అప్డేట్ రావాలనుకుంటున్నారా, వస్తే బాగుంటుందా, అసలు అప్డేట్ రాకపోతే బాగుంటుంది అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు హలో గైస్, దిస్ ఇస్ సాగర్, యూర్ వాచింగ్ సాగర్ క్రియేషన్స్ తెలుగు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేదే పెట్టుకోండి గైస్. వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎండ్ దాకా చూస్తేనే మీకు కంప్లీట్ అండ్ క్లీన్గా అర్థం అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్ మనం ఇప్పుడు అప్డేట్ విషయం కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను గైస్. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ స్క్రీన్ షాట్లో మనకి ఏమేమి షో అవుతున్నాయి, వీడియో థంబ్నెయిల్ అండ్ అలాగే వీడియో టైటిల్ అండ్ వీడియోకి వచ్చిన వ్యూస్ కౌంట్ అయితే షో అవుతుంది. సో ఇప్పుడు టెస్టింగ్లో రన్ అవుతుంది అప్డేట్ కనుక వస్తే ఈ ఏదైతే వ్యూస్ కౌంట్ ఉందో సో అదైతే పోద్ది అనమాట, రిమూవ్ చేసేసి కంప్లీట్గా యూట్యూబ్ అనేది. సో ఒకవేళ అప్డేట్ వస్తే సో ఈ వ్యూస్ కౌంట్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది, సో రాకూడదని అనుకున్నాను. సో ఈ అప్డేట్ వల్ల మనకు చాలా అంటే చాలా మైనస్ పాయింట్ ఉంది గైస్. సో ఆ మైనస్ పాయింట్ ఎలా ఉండదని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి గైస్. సో ఇప్పుడు ఒక జనరల్ ఆడియన్స్ ఏం చేస్తారు, యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఏం గమనిస్తాడు, ఇప్పుడు స్క్రాల్ చేస్తున్నారు అనుకోండి, ఒక వీడియో కనిపించింది. సో జనరల్గా ఆడియన్స్ అనేది ఏం ఆలోచిస్తారు, ఆ వీడియోకి సంబంధించి ఏం గమనిస్తారు, వీడియో థంబ్నెయిల్, వీడియో టైటిల్ అండ్ వీడియోకి వచ్చిన వ్యూస్ కౌంట్. సో ఇప్పుడు ఒక వీడియోకి హై వ్యూస్ ఉన్నాయి అనుకుందాం. సో హై వ్యూస్ ఉన్నాయంటే ఏం ఆలోచిస్తారు, జనరల్గా వీడియోకి హై వ్యూస్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు సంబంధించిన మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంటుంది. సో మనకు ఏదో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే అలా ఆలోచించి క్లిక్ చేస్తారు ఒక జనరల్ ఆడియన్స్. సో ఇప్పుడు ఆ వ్యూస్ కౌంట్ షో అన్నప్పుడు ఎలా క్లిక్ చేస్తారు చూడండి, ఇదొక పాయింట్, ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇది కొంత ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ మీద యూట్యూబ్లో సర్చ్ చేసామనుకోండి, లేదా ఏదో ఒకటి హౌ టు అనేది ఏదో సర్చ్ చేసామనుకోండి. సో సర్చ్ చేసినప్పుడు ఎవరైతే థంబ్నెయిల్, టైటిల్, ఎస్ఈఓ బాగా చేస్తారో వాళ్ళ వీడియో ఫస్ట్ వస్తుంది. ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళైతే ఇప్పటి నుంచే థంబ్నెయిల్, టైటిల్, ఎస్ఈఓ అయితే బాగా చేయండి గైస్. సో బాగా చేస్తేనే మీకు వీడియో అనేది కొంచెం క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం విషయానికి వచ్చే కనుక సో ఇప్పుడు సర్చ్ చేస్తారనుకోండి, ఎవరైతే థంబ్నెయిల్, టైటిల్, ఎస్ఈఓ బాగా చేస్తారో వాళ్ళ వీడియోనే ఫస్ట్ వస్తుంది అఫ్కోర్స్. సో అంటే ఈ వ్యూస్ కౌంట్ కనుక ఒకవేళ ఈ అప్డేట్ కనుక వస్తే సో వాళ్ళ వీడియోనే ఫస్ట్ అవుతుంది. సో అప్పుడు వ్యూస్ కౌంట్ అనేది షో అవ్వదు కాబట్టి ఆడియన్స్ అనేది ఫస్ట్ వచ్చిన వీడియోనే క్లిక్ చేస్తారు. సో అప్పుడు చిన్న చిన్న క్రియేటర్స్కి సంబంధించిన వీడియోస్ అనేది కొంత వైరల్ క్లిక్ అవ్వడం జరుగుతుంది. వైరల్ దాకా పోకుండా కూడా కొంత క్లిక్ అవ్వడం జరుగుతుంది. సో నా గెస్సింగ్ ప్రకారం ఏంటంటే వీడియో మీద క్లిక్ చేసినప్పుడు వ్యూస్ కౌంట్ షో అవుతుందేమో అని నా గెస్సింగ్ ప్రకారం. ఒకవేళ ఈ అప్డేట్ వస్తే కనుక అఫ్కోర్స్ రాకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ అప్డేట్ కనుక వస్తే వీడియో మీద క్లిక్ చేస్తేనే వ్యూస్ కౌంట్ షో అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఇలా మనం థంబ్నెయిల్, టైటిల్, ఎస్ఈఓ కనుక బాగా చేస్తే అప్పుడు చిన్న చిన్న ఛానల్ సంబంధించిన వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది, ఓకే. బట్ వ్యూస్ ప్లేస్లో ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే వ్యూస్ ప్లేస్లో మనకు ఇంకొకటి రీప్లేస్ అవ్వబోతుంది. సో దీని ద్వారా ఎంత మైనస్ పాయింట్ ఉందంటే అసలు 100%లో 0.1% బెనిఫిట్ ఉంటే 99.9% మనకు మైనస్ పాయింటే ఉంది చిన్న చిన్న క్రియేటర్స్కి, మనలాంటి వాళ్ళకి. సో మైనస్ పాయింట్ ఎట్లా అంటే ఇప్పుడు వ్యూస్ ప్లేస్లో మనకు వేరే రీప్లేస్ అవుతుంది. సో వీడియోని ఒక్కసారి పాజ్ చేసి కామెంట్ చేయండి గైస్, ఏం రీప్లేస్ అవుతుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇంకొక స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా వినండి గైస్. సో కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇక్కడ స్క్రీన్ షాట్లో మనకి ఏం షో అవుతున్నాయి, సేమ్ యాజ్ వెల్ యాజ్ థంబ్నెయిల్, టైటిల్ అండ్ వ్యూస్ కౌంట్. సో ఇక్కడ ఈ వ్యూస్ కౌంట్ ప్లేస్లో మనకి కామెంట్స్ అనేది రాబోతుంది అనమాట. ఎస్, కామెంట్స్ అనేది రాబోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన, ఏంటిది, హౌ టు టాక్ విత్ సెలబ్రిటీస్. సో ఆ వీడియోకు 300 వ్యూస్, 10 కామెంట్స్ వచ్చినాయి అనుకుంటే సో ఇక్కడ మనకి థంబ్నెయిల్, టైటిల్ ఓకే, ఈ వ్యూస్ ప్లేస్లో మనకి 10 కామెంట్స్ అని చూపిస్తుంది అనమాట. సో 10 కామెంట్స్ అని షో అవుతుంది అనమాట. సో దీని ద్వారా మనకు మైనస్ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్కి ఓకే గైస్, సో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే 1 lakh సబ్స్క్రైబర్స్, 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి ఎంత ఒక 100 కామెంట్స్,
మినిమం 500 కామెంట్స్ అన్న వస్తాయి. సో అప్పుడు 500 కామెంట్స్ అని చూపించినప్పుడు కామెంట్స్ మంచిగా వచ్చినాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా బాగానే ఉంటుందని ఆడియన్స్ అనేది ఆలోచించి క్లిక్ చేస్తాడు. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఛానల్స్ మీద ఈ అప్డేట్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది గైస్, చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అప్డేట్ వాళ్ళ చిన్న చిన్న ఛానల్స్ మీద. సో ఎలా అంటే ఇప్పుడు 1 year బ్యాక్ లేదా 1 month బ్యాక్ పెట్టిన వాళ్ళు ఉంటారు, 1000 సబ్స్క్రైబర్స్ 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉంటారు. సో వాళ్ళకు అంత తొందరగా కామెంట్స్ రావు, అసలు వ్యూస్ వచ్చేది గగనం. అండ్ ఇంకా కామెంట్స్ అంటే అసలు రానే రావు కొంత ఛానల్స్కి అయితే. సో అట్లా కామెంట్స్ రాని వాళ్ళకు అసలు ఎలా క్లిక్ చేస్తారు చెప్పండి. అసలు 1 comment 0 comments 3 comments ఇలా చూపిస్తే అసలు ఏ ఆడియన్స్ అయినా క్లిక్ చేస్తారా చెప్పండి. సో ఇట్స్ నా ఫీడ్బ్యాక్ అనుకుంటున్నా. సో ఇంత మైనస్ పాయింట్ అయితే ఉంది. సో ఈ అప్డేట్ ద్వారా వీళ్ళకి సంబంధించిన వీడియో క్యూ వాళ్ళు కూడా సో ఈ అప్డేట్ వద్దనే కామెంట్ చేస్తారు, ఫీడ్బ్యాక్ పెడుతున్నారు, ఈ అప్డేట్ రాకూడదనే ఫీడ్బ్యాక్ పెడుతున్నారు. అండ్ ఒక 2-3 years బ్యాక్ కనుక మీరు చూసినట్టయితే డిస్లైక్ బటన్ కూడా డిస్లైక్ బటన్ ఉంది, బట్ లైక్ కౌంట్ అయితే షో అవ్వదు అనమాట. డిస్లైక్ బటన్ కౌంట్ అయితే షో అవ్వదు. అంతకుముందు మనకు ఎన్ని డిస్లైక్లు, ఇప్పుడు 10 డిస్లైక్స్ అయితే 10 డిస్లైక్స్ అని కనిపించేది. సో దీని ద్వారా క్రియేటర్ అనేవాడు డిసప్పాయింట్ అవుతున్నారు, ఎందుకంటే కొంతమంది కావాలనే డిస్లైక్స్ కొట్టేవారు టార్గెటెడ్గా. దాని ద్వారా మనకి క్రియేటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో దాని ద్వారా వ్యూస్ కూడా వీడియోకి రావు అనే ఉద్దేశంతో డిస్లైక్ కౌంట్ అనేది హైడ్ చేయడం జరిగింది. ఓన్లీ లైక్ కౌంటే చూపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే డిస్లైక్ కౌంట్ కూడా హైడ్ చేయడం జరిగింది. స్క్రీన్షాట్లో కూడా మీరు చూడవచ్చు. సో మనకి ఎన్ని డిస్లైక్స్ వచ్చాయనేది కనిపించదు అక్కడ మనకి. సో అప్పుడు అందరూ ఈ అప్డేట్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది, డిస్లైక్ సంబంధించిన అప్డేట్. సో ఇప్పుడు కూడా ఈ అప్డేట్ కనుక అందరూ యాక్సెప్ట్ చేస్తే సో మీరు నో ఎస్ అన్న కూడా ఈ అప్డేట్ అయితే వస్తుంది గైస్, అందరూ యాక్సెప్ట్ చేస్తే కనుక. ఒకవేళ అందరూ మీన్స్ మనం కాదు, సో ఎవరైతే టెస్టింగ్ రన్ అవుతుందో సో వాళ్ళ మీద టెస్ట్ చేస్తే సో వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు తీసుకొస్తారు. సో నేనైతే రాకూడదని అనుకుంటున్నా అప్డేట్ అనేది. సో వస్తే కనుక చాలా మైనస్ పాయింట్ ఉంటుంది గైస్. సో నేనైతే రాకూడదని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దిస్ ఈజ్ మై ఫీడ్బ్యాక్. సో రాకూడదని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇట్లాంటి యూట్యూబ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఈ అప్డేట్ అనేది ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. సో ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓకే, మనం నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. సో అంతవరకు